వచ్చి ఇక్కడ సాకెట్ పైపింగ్ సాకెట్ అయితే కాలిపోయింది కదా, ఇది గ్రిప్సోల్ కంపెనీ. మనం సాకెట్కి చేసాం పైపింగ్ సాకెట్. ఓకేనా, ఈ విధానంగా ఎందుకైందంటే చాలా సేపు వీటర్ పెట్టడం వల్ల ఈ విధానంగా అయింది. ఈ వీటర్ అయితే చాలా సేపు పెట్టకూడదు, ఈ విధానంగా వీటర్ పెట్టడం వల్ల ఈ విధానంగా అయింది. ఓకే, స్విచ్ అయితే పనిచేస్తుంది. ఒకసారి పెట్టి చూపిస్తాను, నేను మార్చడం ఏ విధానంగానే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎంసీబీ బంద్ చేయవలసి ఉంటుంది. ఇంకనైతే ఎంసీబీ బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తారు ఎంసీబీ అంటే ఇది. ఓకేనా, బంద్ చేసినాం కదా, అక్కడ ఎంసీ బంద్ చేస్తున్నాం. ఎంసీ బంద్ చేయకపోతే మాత్రం ముట్టుకోకూడదు. ఎంసీ బంద్ చేసినాకనే ఏ పని అయినా చేయాలి. లేదంటే లోపల ఇక్కడ ఫైరింగ్ అయింది కదా, లోపలికి ఇట్లా ఫైర్ కావచ్చు, ఒకవేళ అంటే మంటలు మండవచ్చు. ఈ విధానంగానైతే పెట్టి తీసుకోలేరు, ఈ విధంగా పెట్టి తీసుకోవాలి. చూస్తురుగా నేను ఈ విధంగా పెట్టేసిన. ఇక్కడ గ్యాప్ ఉంటుంది కొద్దిగా, గ్యాప్లో పెట్టిన. మెల్లగా తీసుకోవాల్సి ఉంటుంది, ఇరిగిపోతుంది లేకపోతే. మెల్లగా తీసుకోవాలి. ఓకేనా, స్క్రూలు ఉంటాయి 4 12 మోడల్ కనుక 4 స్క్రూలు. ఈ విధంగా స్క్రూలు అన్ని మొత్తం ఇప్పినాకనే చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా ఇప్పేసినాం మనం. చూసారు కదా, ఇట్లా ఫైర్ అయిపోయింది. అంత వైర్లు ఇట్లా కాలిపోయే ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ సాకెట్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఫైర్ అయిపోయింది, కాలిపోయింది అన్నట్టు, అంతా కాలిపోయింది. ఓకేనా, ఈ విధంగా కాలిపోయింది కదా, మనం ఏ విధంగా మార్చుకోవాలనేది చూపిస్తాం. స్విచ్ నుంచి వచ్చిన వైర్ అయితే మొత్తం కాలిపోయింది. ఇక్కడ స్విచ్ నుంచి వచ్చిన వైరు కాలిపోయింది, పేసు కాలిపోయింది అన్నట్టు. ఓకేనా, ఎంసీబీ ఇలా పడిపోతాయి. ఒక్కోసారి పడిపోలేదు అనుకో, ఫైర్ వస్తున్నప్పుడు మనమే ఐసోలేటర్ అనేది చూపించాను కదా, ఐసోలేటర్ రెడ్ అది ఎంసీబీ ఐసోలేటర్ ఉంటాయి. ఐసోలేటర్ బంద్ చేసుకుంటే సరిపోతుంది, అంతా కట్ అయిపోతుంది అలాంటి టైంలో. ఓకేనా, ఈ విధంగా మనం అయితే ఫుల్గా చూపిస్తున్నాం డీటెయిల్గా మీకైతే. ఇక్కడ స్క్రూ డ్రైవర్ అయితే టెస్ట్ అయితే పెట్టి తిప్పుతున్నా, తిరగడం లేదు. ఇది బాగా మిల్ట్ అయిపోయింది, ఎక్కువసేపు పెట్టిరు కదా, అది బాగా గట్టిగా అయిపోయింది ఇది. ఓకేనా, ఇక చూసిరు కదా ఎట్లా అయిపోయిందో, కనబడుతుంది కదా, ఇలా ఈ విధంగా అయిపోయింది. చాలా సేపు పెట్టడం వల్ల ఈ విధంగా అవుతుంది. ఓకేనా, ఇది తీయడం ఏ విధంగా అంటే ఇక్కడ లోపల మారు అయితే ఇక్కడ నుంచి తీసుకొస్తుంది, కానీ ఇది ఆ విధంగా కాదు. మారు గోల్డ్ మెడల్ లెక్క కాదు ఇది. ఇక్కడ క్లిప్లు లెక్క ఉంటాయి, 4 క్లిప్లు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఇట్లా కనబడుతుంది కదా, ఇక్కడ కొత్తానికి చూపిస్తాం క్లియర్గా, పర్టికులర్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా పడుకున్నా కదా, సాకెట్ అయితే తీసుకున్న, కింద పడిపోయింది. ఈ విధంగా అయితే ఉంది, చూసారు కదా, మొత్తం మిల్ట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మొత్తం మిల్ట్ అయిపోయింది. దీన్ని పక్కకి వేసేద్దాం కదా, పర్వాలేదు. ఇదైతే 50 రూపీస్ పడుతుంది. ఒక్కో దగ్గర తక్కువ రేటు పడుతుంది, ఒక్కో దగ్గర ఎక్కువ తీసుకుంటారు. మనకైతే 50 రూపీస్ తీసుకోరు. ఈ విధంగా మళ్ళీ ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే ప్రెస్ చేసుకుంటున్నాం. ఈ ప్లేట్కి అనేది ఏం కాలే కనుక బచాయించింది. ప్లేట్కి ఇట్లా కాలిపోతాయి ఒక్కొక్క దగ్గర, ఈ ప్లేట్ అనేది కాలిపోతాయి. ప్లేట్ కాలిపోయింది అనుకో, ప్లేట్నే మార్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ప్లేట్ కాలిపోలేదు కనుక మనం ఏం కాలే. ఓకేనా, ఇవి వైర్లు అయితే ఒక దగ్గర కనుక్కోవాల్సి వస్తుంది. ఈ వైర్లు ఒక దగ్గర కనుక్కోకున్నా కానీ, ఒకవేళ 2 ఒక దగ్గర ఉన్నాయి కనుక, పేస్ నోటలు ఒక దగ్గరికి అయినా కానీ జల్లి వీట్ అయిపోతాయి. వీట్ అయినప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు మెల్ట్ అవుతాయి అన్నట్టు, ఒక దగ్గరికి అయితే ఈ వైర్లు. అట్లా కాకుండా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. పెట్టేసిన సాకెట్ అయితే పెట్టేసాను, సాకెట్ అయితే ప్రెస్ చేశాను కదా. కొద్దిగా ఏవి సాకెట్లు మారు కంపెనీ, గోల్డ్ మెడల్ అలాంటివి తీసుకుంటే జర బెటర్గా ఉంటాయి. వీళ్ళకు మధ్యలో ఇట్లా సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు, అర్థమైందా? వీళ్ళకి మధ్యలో సేఫ్టీగా ఉంటుంది, దీనికి మాత్రం సేఫ్టీ అనేది లేదు. దీనికి బదులు ఇంకా మారు కంపెనీ తీసుకోవాలి మనం. సివిల్ అయితే 2 సైడ్ సివిల్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్దగా పెట్టినా కానీ అక్కడ బస్ట్ అయిపోతుంది కదా, ఇంత తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా వేసుకోవాలి. వైర్లకి ఇట్లా టేపులు వేసేద్దాం. వైర్లు అన్నీ చిక్కులు ఉన్నాయి కదా, ఇక్కడ బస్ట్ అయిపోయినందుకు అసలు ఈ వైర్లు అన్నీ కాలిపోవాల్సి ఉంటుంది, కానీ కాలిపోవాలి, అదృష్టం బాగుంది. వెంటనే ఎంసీ బంద్ చేసారు కనుక ఏం కాలేదు. ఆరిపోయినాక ఆన్ చేసుకుంటే ఇట్లా ఏం కాదు.
ఓకేనా. కస్టమర్ అయితే ఎంసీ బంద్ చేసుకోరు, కొద్దిగా ఎలక్టివ్ కనుక ఏం కాలేదు. వైర్ కొద్దిగా హెవీ వేసుకుంటే ఏం కాకపోవు, వైర్ అంతా కాలపోవు. అసలు వీటర్ ఎక్కువసేపు పెట్టకపోతే బెటరు, అవన్నీ కాదు కానీ వీటర్ ఎక్కువసేపు పెట్టకుంటే మనకు బెటర్గా ఉంటుంది, ఇంత పని కాదు. ఓకేనా, అయిపోయింది. టైప్ వేద్దాం అనుకున్నాం కదా, ఒకసారి వేసి చూపిస్తా. ఒకసారి దీనిలోకి ఇట్లా వర్క్ ఎలా వేస్తుంది అనేది ఇట్లా మీకు చూపిస్తాను. ఓకే, ఈ విధానంగా అయితే టేప్ వేయడం జరుగుతుంది, అన్నీ ఒక దగ్గర పెట్టి. ఏం పర్వాలేదు, కొద్దిగా వేరే వారికి ప్రమాదం కాకుండా అయితే ఈ విధానంగా వేస్తున్నా. దీనివల్లనైతే కాలేదు, వైర్ల వల్లనైతే ఏం కాలేదు ప్రమాదం. ఈ విధానంగా వేసినాం కదా, అంటే మనం ఇక్కడ ఈ విధానంగా పెడుతున్నప్పుడు ఇందులోకి పోతాయి అన్నట్టు, స్క్రూల కిందకి వస్తాయి, అలాగ పోకూడదు అని అయితే వేసేసాను. ఓకేనా, ఈ విధానంగా ఫిట్ చేసుకుందాం. ఓకే, బోర్డు అంతా ఎక్కించినాక ఒకసారి చెక్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. బోర్డు అంతా ఓకే, అయిపోయింది. మనమైతే చూసిరుగా చేతులు అయితే నల్లగా అయిపోయినాయి మొత్తం, ఇక్కడ మొత్తం అంతా కాలిపోయింది కదా, అందుకోసమే నల్లగా అయిపోయింది. ఇప్పుడు కవర్ అనేది ఎక్కిచ్చేస్తున్నా, ఈ ప్లేట్ మీద కవర్ ఇది. ఓకే, ఈ విధంగా పెట్టేసాం కదా. ఒకసారి ఎంసీ ఆన్ చేద్దాం, స్విచ్ అయితే బంద్ చేసుకుందాం. లైట్ వేసి ఉంది, ఒకసారి ఎంసీ ఆన్ చేద్దాం. ఓకే, వచ్చేసింది, లైట్ అయితే వచ్చింది కదా. ఓకేనా, ఇక్కడ ఇది సాల్డరింగ్ అయితే ఒకసారి పెట్టి చూద్దాం. ఇక్కడ సాల్డరింగ్ మనకైతే ఉంది కదా, సాల్డరింగ్ అవసరం ఉంటుంది, ఇప్పుడు దీన్ని పెట్టి చూద్దాం. ఓకే, సక్సెస్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఓకే.